నా పేరు మేడ్సెట్ జయశ్రీ అండి. నేను వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మెగా డిఎస్సి అందరూ 16,000 పోస్టులు అంటే మాటలు కాదు కదండి. ఇన్ని పోస్టులు ఇస్తారని, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయని మీరు అసలు అనుకోలేదు. ఇంత తొందరగా ఇస్తారని అసలు అనుకోలేదు. ఇదివరకు ఇచ్చిన డిఎస్సిలో ఏది ఇంత తొందరగా ఇవ్వలేదు. కొంచెం 1 year 2 years పట్టింది. కానీ 2 months లోనే ఇవ్వడం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. చేతుల మీద తీసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. మేము నైట్ వచ్చాము, వైజాగ్ నుంచి వచ్చి రూమ్ లో స్టే చేసాము. ఎప్పుడెప్పుడు ఈ క్షణాలు వస్తాయా అని చూస్తున్నాము. లోపలికి వెళ్ళి సీఎం చేతుల మీదుగా తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం మారగానే డిఎస్సి వస్తుందని ఊహించారు? ఊహించాం సార్, పక్కాగా ఇస్తారని మాకు నమ్మకం ఉంది. మా జిల్లా ఆయన కదా, మాకు ఎక్కువ నమ్మకం ఆయన మీద వచ్చింది. అప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా అంటే మంచిగా అరేంజ్ చేశారు. ఎన్నో డిఎస్సీలు వచ్చాయి కానీ ఈ విధంగా అన్ని సౌకర్యాలు మంచిగా పెట్టి ఇలా చేయడం అనేది అసాధ్యం, ఇంతమందిని విత్ పేరెంట్స్ అనేది. కానీ సార్ చాలా బాగా కండక్ట్ చేసి ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, వెహికల్ ట్రాన్స్పోర్ట్ కానీ మంచిగా అరేంజ్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. డిఎస్సి సెలక్షన్ కోసం మీరు ఎవరికైనా లంచం ఇచ్చారా? అయ్యో సార్, లేదు సార్. అసలు జరుగుతుంది ఈ గవర్నమెంట్ అలాంటివి జరుగుతాయా? అసలు జరగవు. నాకైతే ఆ నమ్మకం ఉంది. అవేమి అంటే కొంతమంది అంటున్నారు ఏంటంటే వాళ్ళు కావాల్సిన అటోళ్ళు ఇట్ అంటారు, ఇటోళ్ళు అట్ అంటారు. మన మనస్సాక్షికి తెలుసు మనం ఎంతవరకు చేసామో ఏంటి అని. మనం అలా చెప్పడానికి లేదు. నేనైతే ఎవరికి ఇవ్వలేదు. నాకు తెలిసి అసలు జరగదు ఈ గవర్నమెంట్ అలాంటి పనులని నాకు నమ్మకం. ఇప్పుడు సీఎం గారి చేతి మీద అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడైనా మనం ఏదైనా రీచ్ అయితే మన పేరెంట్స్ మనతో ఉండాలనేది మనకి ఫస్ట్ ఆశ ఉంటుంది. అది పేరెంట్స్ కూడా వాళ్ళు ఇచ్చారు కాబట్టి నాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది. మా దగ్గరుండి పేరెంట్స్ చూస్తారు మన సక్సెస్ని. అందులో చిన్న ఏజ్లో మేము ఓసీలో అసలు జాబ్ రాదనుకొని వదిలే మా పేరెంట్సే కానీ ఎందుకులే దానికోసం హోప్ పెట్టుకోకు అని చెప్పారు. బట్ లేదు, వస్తుంది. పోస్టులు చాలా తీశారు. 1-2 పోస్టులు కాదు ఉన్నాయని ఒక నమ్మకంతో ఫిక్స్ అయ్యి వచ్చింది. హ్యాపీ సార్, చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. గవర్నమెంట్కి ఏం చెప్తారు అనుకుంటున్నారు? థ్యాంక్స్, హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను.